St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం పంచాయతీ ఎంవిరాజుపాలెంలో ఓ నిరుపేద కుటుంబానికి రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సెక్రటరీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి, అధ్యక్షుడు నంగు గోవర్ధన్ రెడ్డి, పైనం శ్రీనివాస్ రెడ్డి, అట్ల శ్రీనివాస్ రెడ్డి, అట్ల రాయుడు, పిట్టు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎమ్మిరాజు పల్లెలో కార్యక్రమం ఏమిటంటే, ఈ రెడ్డి సేవా మిత్ర తరపున ఈ పెద్ద ముసలాంకి బాగా ఆరోగ్యంగా శాంతమ్మ గారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం రెడ్డి సేవా మిత్ర తరపున వృద్ధులకి, మహిళలకి, నిరుపేదలైన వాళ్ళకి కులాలను తీసుకోకూడదు. కులాల్లో అన్ని కులాల మతాల అతీతంగా అందరికీ అనుభూతిసాయంగా రెడ్డి సేవా మిత్ర తరపున ఈ కార్యక్రమం జరుపుటకు ప్రతి గురువారం అని నిశ్చయించి జరుపుకుంటూ వస్తున్నాం నిత్యక్రమంగా. ఈ మధ్యకాలంలో కాస్త కలదోళ్ళని, చుక్కలాలని అని కొన్ని కార్యక్రమాలు చేసి జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి గురువారం కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడానికి కారణం కూడా అందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా తలకు కాసిన తలకు 10 రూపాయలు వేసుకుని ఇస్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి దీనికి ఏదన్నా డొనేషన్ ఇవ్వాలనుకునే వాళ్ళు హరిబాబు రెడ్డి గారిని సంప్రదించి, మన చైర్మన్ గారు గోవర్ధన్ రెడ్డి గారిని కూడా సంప్రదించి ఈ డొనేషన్ కార్యక్రమాలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి గారు, అట్ల హరిబాబు రెడ్డి గారు, పైని శ్రీనివాస్ రెడ్డి గారు, రాయుడు బాబాయ్, ఇదంతా సగల ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కావున ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా ఈ ఎమ్మిరాజుపాలెం గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందరకి తీసుకెళ్లాలని చెప్పి రంగవర్ధన్ రెడ్డి గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి, మూఢనమ్మకాలను సమాజం నుండి దూరం చేయడానికి చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ ఎంతగానో దోహదపడుతుందని ఎంఈఏ రాజపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
మండల స్థాయిలో ఈ రోజు స్థానిక ఎంవి రాజుపాలెం ఉన్నత పాఠశాలలో చెకుముకి ప్రతిభ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షను ఉపాధ్యాయులు ఎన్ కళాధర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం కొరకు ఈ జన విజ్ఞాన వేదిక వారు విద్యార్థులకి చెకుముకి టాలెంట్ పరీక్ష పెట్టి తద్వారా సమాజంలో ఉండే మూఢనమ్మకాలను పారద్రోలి శాస్త్రీయమైన పద్ధతిలో మన జీవితాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలనే విషయాలని విద్యార్థుల అవగాహన కల్పించడం కోసం వచ్చున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ జన విజ్ఞాన వేదిక వారు సమాజంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాల పట్ల మనకి ప్రభుత్వం ఇచ్చే ప్రతి విషయాన్ని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం ఆశించినట్లుగా సైంటిఫిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడం కోసం జన విజ్ఞాన వేదిక వారు చేసే ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వాములమై టాలెంట్ పరీక్షలో విద్యార్థులు పాల్గొంటారు. వారికి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చూస్తాము. ఉపాధ్యాయులు మేమందరం కూడా సమాజంలో అందరూ బాగుండాలంటే సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవడం అనేది జన విజ్ఞాన వేదిక వారు చేసిన కృషి. దానికి మనందరం సహకరించి పిల్లలు అభివృద్ధి చెందడానికి, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో మనకి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో. ఆ కార్యక్రమాలు కూడా మనం అందిపుచ్చుకుని అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేద్దాం. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ భీమవారిపాలెం రోడ్లో నూతన జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం ప్రారంభమైంది. రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కెప్టెన్ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ మాజీ సైనికులు సుంకర శేషగిరిరావుతో రిబ్బన్ కట్ చేయించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సత్యప్రసాద్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా మాజీ సైనికులు వారి కుటుంబాలు ఇకపై సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సైనిక్ వెల్ఫేర్ సేవలను పొందాలని సూచించారు. మాజీ సైనికులకు నిష్పక్షపాతంగా నిజాయితీతో సేవలు అందిస్తామని సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల తెలిపారు. కార్యాలయ ఏర్పాటుకు సహకరించిన అధికారులు మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులను అభినందించారు. బాగా యూటిలైజ్ చేసి బాగా అభివృద్ధి జడ్జిమెంట్ సంతకం పెడతారు. ఒక ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సంతకం కావాలంటే నియర్లీ 10,000 to 15,000 ఖర్చు అవుతుంది. కానీ బై గాడ్స్ గ్రేస్ గుంటూరు, పల్నాడు అండ్ బాపట్ల మేమైతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా చేస్తున్నాం. Till today we have done 55 cases అండి. 55 ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ తో సంతకాలు అనేది మేము లాస్ట్ ఇయర్ కార్గిల్ విజయ్ దివస్ నుంచి ఈ కార్గిల్ విజయ్ దివస్ వరకు 55 కేసెస్ మేము చేసామండి. సో ఇట్ ఈస్ రియల్లీ ఐ షుడ్ అప్రిషియేట్ మై స్టాఫ్. మా స్టాఫ్ కూడా వాళ్ళు చాలా బాగా సహకరిస్తూ మరి అలాగా మేము ఫార్వర్డ్ చేసి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సంతకాలు కూడా మేము తెచ్చి మీకు ఇస్తున్నాము. And now I request Ravam Johnson, placement officer, RSB, to speak a few words. మేమేమి కూడా అనాథరైజ్ గా చేయట్లా, ఓన్లీ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పర్మిషన్ రావు గారు పర్మిషన్ ఈ ఆఫీస్ పెట్టడానికి, అందుకే కొంచెం టైం తీసుకున్నాం. మామూలుగా అయితే స్ట్రైట్ గా మనం స్టార్ట్ చేసేయచ్చు, అలా కాకుండా ప్రాపర్ గా ఉండాలని చెప్పి సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము. వారు కూడా అర్థం చేసుకున్నారు విషయాన్ని, మనం పెట్టిన లోపాయిని అర్థం చేసుకొని వెంటనే దాన్ని కావాలని చెప్పి నేను ప్రొవైడ్ చెప్పాను. సో కన్నా జరిగిన ఈ పర్మనెంట్ ఆఫీస్ అవుతారు వెరీ షార్ట్. సార్ ఇక్కడికే ఉంటారు, డైలీ వస్తారు ఆఫీస్ డైలీ కలిసి. ఫ్యూచర్ లో
ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ప్రాపర్ పర్మిషన్ వచ్చేసిన తర్వాత అప్పుడు రెగ్యులర్ స్టాఫ్ వస్తే అంతవరకు కంట్రోల్ అయ్యిందా ఉంటారు సార్. విత్ యువర్ టైం దిస్ ఇన్విటేషన్ యు ఆర్ ది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జిల్లా సైనిక ఆఫీస్ గుంటూరు. ఆ ఆఫీసర్గా మీరు పనిచేస్తారు. మీ రెసిగ్నేషన్ కూడా ఆఫీసర్ ఇన్ఛార్జ్ జిల్లా సైనిక ఆఫీస్ ఎక్స్టెన్షన్ గుంటూరు అండ్ బాపట్ల. సార్ అన్ని ఇక్కడే జరుగుతాయి. ఏమైనా ఇష్యూస్ ఉంటే అది మా ఆఫీస్ స్టాఫ్ గుంటూరు ఆఫీస్ తీసుకెళ్తారు. మీరు ఎప్పుడు ఎక్సర్సైజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనండి. సో దిస్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. ఇంత ఎండలో కూడా ఈ రోజు వర్కింగ్ డే అయినా కూడా అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దిస్ షోస్ యువర్ సాలిడారిటీ. దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. 50 రోజులు ఇంకా ఉంచడం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పిన విధంగా మనకి కొత్త రిటైర్డ్ ఆఫీసర్స్, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు, మాజీ సైనికులకే కాకుండా సైనికులందరికీ కూడా ఒక శుభదినం. ఈరోజు మనం సుదూర ప్రాంతమైనటువంటి గుంటూరు మరి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నాం, మన పనులు చేపించుకుంటూ ఉన్నాం. ఏదైనా పెళ్లికి ఉంటే 1కి 4 సార్లు కూడా వెళ్ళి పలు విధాలుగా కొన్ని సందర్భాల్లో అంటే మనం కొంచెం వయసులో ఉన్న వాళ్ళు పర్లేదు, కొంచెం వయసు మీరిన వారు మరి మహిళలు మరి వెళ్ళటం సుమారుగా 50 కిలోమీటర్లు ఇక్కడి నుంచి అయితే మన రేపల్లి నుంచి ఒక 70 కిలోమీటర్లు 75 కిలోమీటర్లు పడుతుంది సార్. ఇట్లా 1-4 సార్లు అంటే కొంచెం బాధాకరంగా ఉండేది. మరి ఇప్పుడు చాలా పరిస్థితులు మారినాయి. గతంలో కన్నా ఇప్పుడు చాలా పరిస్థితులు మారినాయి. మనకి మాజీ సైనికులకి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఒక ఆసక్తి, ఒక ఇష్టపూర్వకంగా సర్వ్ చేసినటువంటి అధికారులంతా కూడా మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. అందులో దాని కొనసాగింపుగా అధికారులకు సహకరిస్తూ ఇక్కడ మాజీ సైనిక సంక్షేమ సంఘాలు కూడా చక్కగా మరి పనిచేయటం మీ అందరికి తెలిసిందే. ఒక సమన్వయం ఇక్కడ చూస్తే సార్ సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మన మాజీ సైనిక సంక్షేమ సంఘాలు కానీ ఒక సమన్వయంతో చక్కగా ముందుకెళ్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా ఇది లేకుండా ఏదన్నా కానీ చెప్పుకుంటే వినుకుని ఆచరించే అధికారులు ఉండటం, అధికారులు చెప్తే దాని ప్రకారం నడుచుకునే మన సంఘాలు ఉండటం కూడా. రొబ్బిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు 6 రోజులుగా నిర్వహించిన జ్ఞానజ్యోతి 120 రోజుల ఇయర్స్ 2 మరియు 3 శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. శిక్షణను పర్యవేక్షించిన సిడిపిఓ కాంతకుమారి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకుని అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. శిక్షణలో పిల్లలకు ప్రాథమిక అక్షర సంఖ్య జ్ఞానం, నవచేతన, ఆదర్శశీల, అంగన్వాడీలో ఇంగ్లీష్ పరిచయం, సమ్మిళిత విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై డిఆర్పీలు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, డిఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కేటాయించాలి, అది ఖచ్చితంగా అందరూ చెయ్యండి. మీకున్న ఇప్పుడు వరకు ఎంతమంది అయ్యారు? ఆర్థిక సంపద లాంటి వాళ్ళు ఎవరు? పిల్లలు. దీని మీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గమనించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యం ఉంటే సమస్తము కూడా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రన్ చేయడం జరుగుతుంది. అప్పటి నుండి కూడా కొన్ని ముందు పైలట్ ప్రాజెక్టులుగా ఒక 5 తీసుకొని అక్కడ సక్సెస్ అయిన తర్వాత అనుకరించే ఆహార పదార్థాలకు అనుగుణంగా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి లోకల్ ఫుడ్ ఏదైతే దొరుకుతుందో వాటికి సంబంధించిన మెనూస్ ని అమలు కార్యక్రమాల గురించి అవగాహన పెంపొందించి పోషకాహార మాసోత్సవాలని, తల్లిపాల వారోత్సవాలు, బాలింతలు, చిన్న పిల్లలు వాళ్ళ ఆరోగ్యం ఉంటేనే ఆ దేశానికి పట్టుకోమ ఎవరు? పిల్లలు. నేటి పాలలే పౌరులు. నా పేరు కాంతకుమారి, సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నర్సరాపేట. ఇప్పుడు మాకు ఇక్కడ 2 స్పెల్స్లో అంటే జ్ఞానజ్యోతి 2వ సంవత్సరం ట్రైనింగు, జ్ఞానజ్యోతి 3వ సంవత్సరం ట్రైనింగు 11, 12, 13 తారీఖుల్లో జ్ఞానజ్యోతి 2వ సంవత్సరం ట్రైనింగ్ జరిగింది. అదేవిధంగా
22వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు ఈ ఆగస్టు మంత్ జ్ఞానజ్యోతి 3వ సంవత్సరం ట్రైనింగ్ జరిగింది. దీని నిమిత్తం అంగన్వాడీ కార్యకర్తలకు రొప్పుచెర్ల మండలంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సమన్వయంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి గురించి, సమగ్ర అభివృద్ధి గురించి 5 డొమైన్స్ ఏమైతే ఉన్నాయో, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సృజనాత్మకత, భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, వీటికి సంబంధించిన అభివృద్ధులన్నీ కూడా ఈ ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన TLMని కూడా ప్రిపేర్ చేయడం, ఆటపాటలతో ఏ విధంగా వాళ్ళ యొక్క మేధస్సుని పెంచవచ్చు, వాళ్ళ యొక్క విద్యను ఏ విధంగా అందించవచ్చు అనేది కూడా దీని ద్వారా, ఈ ట్రైనింగ్ ద్వారా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా సమ్మిళిత విద్య అనే విద్యా విధానం గురించి కూడా ఇది చెప్పడం జరిగింది. దీంట్లో మొత్తం సమ్మిళిత విద్యలో కూడా వీళ్ళందరూ కూడా భాగస్వాములై, కార్యకర్తలు కానివ్వండి, పిల్లల పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ కూడా భాగస్వామ్యం వహించి సొసైటీలో పిల్లలకు మంచి విద్యాభి వృద్ధిని పెంపొందించడం కోసం ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి పోషణ, ఆరోగ్యం ఎంతైతే ముఖ్యమో వీటి గురించి కూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఈ 6 డేస్లో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ట్రైనింగ్లో నేర్చుకున్న ప్రతి అంశం కూడా మిస్ అవ్వకుండా కార్యకర్తలందరూ కూడా వాళ్ళ యొక్క ఫీల్డ్ లెవెల్లో, వాళ్ళ యొక్క సెంటర్ పరిధిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్చుకున్నదంతా కూడా చెబుతూ పిల్లల యొక్క మానసిక అభివృద్ధిని పెంపొందించాలి. వీరి యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 0 to 6 years ఏజ్ గ్రూప్లో 90% బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క మెదడు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క జీవితానికి పునాది వేయాలంటే, పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలన్నా, రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలన్నా ఈ యొక్క ఏజ్ గ్రూప్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ, నేర్చుకున్న ట్రైనింగ్ని వృధా చేయకుండా పిల్లలకి మంచిగా నేర్పిస్తూ మంచి ప్రయోజకులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానజ్యోతి జ్యోతి ఏ విధంగా వెలుగుతుందో అదేవిధంగా పిల్లల యొక్క మంచి చదువుని చెప్తూ కూడా ఆటపాటలతో విద్య నేర్పిస్తూ వాళ్ళ యొక్క జ్ఞానం కూడా మంచిగా. చిలుకలూరుపేట మండలం బొప్పూడి గ్రామంలో 10.99 కోట్లతో చేపట్టనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గురువారం శంకుస్థాపన చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాల పుష్కరిణి గరుడ వాహనం ధ్వజస్తంభం ఏర్పాటుకు సంబంధించిన పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. బొప్పడికి చేరుకున్న గవర్నర్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గం వద్ద మొక్క నాటి పైలిన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కెమెరా దించండి, కొంచెం కింద దించు.
పట్టణంలోని అవుట్ రోడ్డు సెంటర్ లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటప్పకొండ నుంచి వేలూరు గ్రామానికి వెళ్తున్న ప్రయాణికులను బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 6 అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.